మూడ్ స్వింగ్స్ అనమాట. సో డిఫరెంట్ బిహేవియరల్ ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి. సాడ్నెస్ కానివ్వండి, డిప్రెషన్ కానివ్వండి, మూడ్ స్వింగ్స్ కానివ్వండి, అండ్ ఫిజికల్ కంప్లైంట్స్ చూసుకున్నట్లయితే చాలా టయర్డ్నెస్ గా ఉండడము, ఎటువంటి యాక్టివిటీ చేయడానికి ఇష్టపడకపోవడం కానివ్వండి, బ్రెస్ట్ టెండర్నెస్, బాడీ హెవీనెస్ కానీ, ఇంకా డిజీనెస్ గా ఉండడం, డ్రౌజీనెస్ గా ఉండడము, అండ్ ఎక్స్ట్రీమ్ ఇరిటబిలిటీ, నర్వస్నెస్, చిన్న వాటికి కూడా ఐదర్ ఎక్కువగా అగ్రెసివ్నెస్ ఉండడం కానీ, అగ్రెషన్ చూపించడం కానీ, లేదు అంటే చిన్న వాటికి తొందరగా ఏడ్ చేయడం కానివ్వండి, ఇలాంటివన్నీ మనం కామన్గా చూస్తూ ఉంటాం అనమాట. యూజువల్గా వీటికి మనం మన లైఫ్ స్టైల్ చేంజెస్ కానివ్వండి, డైటరీ చేంజెస్ కానివ్వండి, లైక్ యోగా, ఎక్సర్సైజ్, ఫిజికల్ మెడిటేషన్ కానివ్వండి, ఇలాంటివి మనకి కొంతవరకు హెల్ప్ చేస్తాయి. ఈవెన్ దో ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఇంకా ఇవి చాలా డిస్ట్రెస్సింగ్ గా ఉన్నాయి అంటే గనక డెఫినెట్లీ వీటికి తగిన పరిష్కారం మన హోమియోపతిలో ఉంటుంది. డెఫినెట్ గా మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ కేర్ హోమియోపతిని కన్సల్ట్ చేయండి.